అంటే వీరు పేరుకు సహోదరులము అని చెప్పుకుంటున్నారు. ఒకరినొకరు భక్షించుకుంటారు. వీరు వీళ్ళ మీద పడతారు, వీళ్ళు వీళ్ళ మీద పడతారు. మేమిద్దరం కూడా దేవుని పిల్లలమని మళ్ళా అందరికి చెప్తారు. మేము దేవుని పిల్లలమయ్యా, మేము ఇశ్రాయేలులము, దేవుడు మాకే ప్రత్యక్షపరుచుకున్నాడు, దేవుడే మాకే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, భూలోకంలో మమ్మల్ని ప్రేమించినట్టు ఎవరిని కూడా ప్రేమించలేదు అని ఎన్నో బోధలు అందరూ కలిసి ఇతరులకు చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చి వీళ్ళిద్దరు కొట్లాడుకుంటారు. నిన్నటి దినమున ఒక స్త్రీ చెప్తున్నారు, వాళ్ళ ఊర్లో వాళ్ళ సంఘంలో ఇప్పుడు ప్రతి ఆదివారము వాళ్ళు ఆరాధన చేస్తారు. ఒక గుంపు వారు టైం వెనక చర్చి బయట ఇంకొక గుంపు వారు రెడీగా ఉంటారు. ఆయన వెంబడే వీళ్ళు ఎక్కుతారు. విత్ ద ప్రొటెక్షన్ ఆఫ్ పోలీసులు ఉంటారంట అక్కడ. వీళ్ళు టైం అయితే వీళ్ళు గొడవలు చేసి దిగండి దిగండి మేము తొందర పోవాలి అంటే, ఒకటే చర్చిలో 2 గుంపుల వారు, వీళ్ళకొక పాస్టరు వాళ్ళకొక పాస్టరు, వీళ్ళిద్దరిని ఆపడానికి అన్యులైనటువంటి పోలీసులు వచ్చి మనకు కాపుదల ఉండాలి. చూడండి ఎంత ఈ సీన్ చూడండి ఎట్లుందో. వాళ్ళనే కాదు నేను అనేది, వాళ్ళనే కాదు, అటువంటివి మనలో ఇండివిజువల్గా ఉన్న కానీ, ఫ్యామిలీస్గా ఉన్న కానీ, సంఘంగా ఉన్న కానీ, ఈ క్రిస్మస్ అనేటువంటిది అది మీనింగ్లెస్, అర్థం లేనటువంటి క్రిస్మస్. నాకు తెలిసి వాళ్ళు కూడా క్రిస్మస్ చేసుకుంటారు. నేనేమంటానంటే ఈ సందర్భంలో మనకు అనిపిస్తుంది, అవును సార్ మరి వాళ్ళదే తప్పు అని మనకు అనిపిస్తుంది. ఇప్పుడు మన దగ్గరనే అట్లా ఉందనుకోండి, వాళ్ళదే తప్పు అని న్యాచురల్గా మనం అంటాం. అప్పుడు మనం ఏం చేయాలంటే వారి కొరకు ప్రార్థన చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళని పిలిచి ప్రేమతో మనం మాట్లాడుకోవాలి. నెంబర్ 3, వాళ్ళు వినరు కదా, నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోగా. ఎందుకు అన్యులకు మేము వీఆర్ డివైడెడ్ అనేటువంటి సువార్త ప్రకటిస్తారు? క్రీస్తును విభజిస్తున్నారు. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో, నేను పౌలు వాడను, అపోల్లో వాడను, కేఫా వాడను, మా గుంపు మీ గుంపు అన్నటువంటి విధంగా కాకుండా, ఆ సంఘంలో 2 గుంపులు ఉన్నాయి సార్ అన్నటువంటిది కామన్. వీళ్ళందరికీ మళ్ళీ క్రిస్మస్ కావాలి. నేనంటాను అటువంటి వాళ్ళకు శిక్ష, క్రిస్మస్ జరుపుకోవడమే శిక్ష. అటువంటి వాళ్ళకు, మా గుంపులో 3 గుంపులు ఉన్నాయి సార్, మా సంఘంలో, మా సహవాసంలో, వీళ్ళదొక గుంపు వాళ్ళదొక గుంపు, ఈ గుంపు పాస్టర్ గుంపు, ఆ గుంపు ఆయన గుంపు, ఈమె గుంపు ఆమె గుంపు అన్నటువంటిది చాలా సర్వసాధారణంగా మాట్లాడుకున్నటువంటి భాష. ఇటువంటి వాళ్లకు ఈ నెలంతా చేసుకుంటున్నటువంటి క్రిస్మస్ ప్రోగ్రాములన్నీ నష్టమే. అది వాక్యం, నేను చెప్పేది వాక్యం. నేనేం వారిని శపించడం లేదు. నేను యెషయా గ్రంథంలో నేను గ్రహించినటువంటిది. లూకా సువార్తలో 2వ అధ్యాయంలో 34, 35 ఇది మీ కొంతమందికి పడడానికి యేసు ప్రభు వచ్చింది. మీ హృదయ ఆలోచనలు బయటపడిపోతాయి, కలవరం వచ్చేస్తుంది, ఖడ్గము దూసుకొని పోవును.